రైట్, మనతో పాటు బీఆర్ఎస్ ఎక్స్ కార్పొరేటర్ హేమ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 33% మహిళా బిల్లుని ప్రవేశపెట్టినరు, ఎందుకు అసలు బీసీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు దీన్ని? బీసీలు వ్యతిరేకిస్తున్నారంటే దానికి ఒక పాయింట్ ఉంది. సో వీఆర్ హ్యాపీ 33% రిజర్వేషన్ అనేది మహిళల గురించి ఇంప్లిమెంట్ చేసారు. బట్ దాంట్లో సబ్ కోటా బీసీ మహిళలకు ఇవ్వమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ రిజర్వేషన్ వచ్చినా అక్కడ కూడా అన్యాయం జరుగుతుందేమో బీసీలకి అనే ఉద్దేశంతో మీరు పెట్టే ఏదైతే బిల్ ఉందో దాంట్లో ఒక సబ్ కోటా క్రియేట్ చేసి అది మాకు బీసీ మహిళలకి ఇస్తే ఇంకా కూడా బెటర్ ఉంటుంది కదా, మాకు ఆపర్చునిటీస్ అనేది ఇంకా అది లైఫ్ లాంగ్ ఉంటాయి అండ్ దానికి ఒక చట్టబద్ధత ఉంటుంది అనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఈరోజు బీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మన జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, మరి అట్లాగే మా మహిళా నాయకురాలు మణిమంజరి గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి సపోర్టివ్గా ఇక్కడికి రావడం జరిగింది. సో వాస్తవమే కాబట్టి ఎంత బిల్లులు పెట్టినా కూడా దానికి అన్ని విధాలుగా అందరికీ న్యాయం జరిగే విధంగా కూడా బిల్లు ఉంటే మేము అందరం సంతోషిస్తాం. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వంలో భాగమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు దీని మీద? మీ తరఫున వచ్చి ఎందుకు కొట్లాడట్లేదు? అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది. అందరూ కూడా ఏంటంటే అందరి మైండ్ సెట్ ఏముందనంటే 33% వస్తుంది, మహిళలు అందరూ సంతోషపడుతున్నారు అని చెప్పేసి అదే మాట్లాడుతున్నారు. కానీ ఎంత 33% ఇచ్చినా ఇప్పుడు మనం చూసుకుంటున్నాం రాజకీయంలో ఎక్కడ కూడా అక్కడ ఉన్న మహిళల కంటే అట్లనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ఫ్లుయెన్స్ చూపించడం, ఆ మహిళలను రాకుండా ఉండడం అట్లా జరుగుతుంది, అంటే పొజిషన్లో ఉన్నప్పటికీ. సో మళ్ళీ ఈ బిల్లులు వస్తే మళ్ళీ ఇంకా కూడా వివక్ష చూపిస్తారు మహిళలకి అన్న ఉద్దేశంతో ఇప్పుడిప్పుడే అందరికీ దాని గురించి ఐడియా వచ్చి బయటికి రావడం జరుగుతుంది. వారు బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు, వాళ్ళు 15th or 16th రోజు మళ్ళీ కూడా సెంట్రల్ ఢిల్లీకి వెళ్ళి మేము దాని మీద ధర్నా కూడా చేస్తామని చెప్పేసి అంటున్నారు. అంటే పూర్తి అవగాహన లేక, బిల్లు పట్ల పూర్తి అవగాహన లేక, అందరికీ ఐడియా లేక ఎవరు కూడా బయటికి రావట్లేక, నాకు తెలిసి దీని ద్వారా ప్రతి ఒక్కరికి ఐడియా వచ్చి బయటికి వచ్చి దాని మీద మాట్లాడతారు, రేపటి రోజున మాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. సో ఈరోజు స్టార్ట్ పెట్టిన ఈ ఉద్యమం ఏదైతే ఉందో, పోరాటం ఏముందో అది కొనసాగుతుంది. ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ అయ్యేదాకా కూడా బీసీ మహిళలు, బీసీ నాయకులు ఖచ్చితంగా దాని వెనక ఉండి పోరాడతారని చెప్పేసి మేము భావిస్తున్నాం. వారికి మద్దతుగా ఈరోజు ఎట్లాగైతే వచ్చినామో వారు ఎక్కడ పిలిచినా ఎప్పుడు ఏది ఉన్నా కూడా డెఫినెట్గా వారికి సపోర్టివ్గా మేము నిలబడతాం. బీసీ ప్రధానమంత్రి నేను బీసీని అని చెప్తా ఉంటాడు, బీసీలకు పెద్దపీట వేసే పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ అని చెప్తా ఉంటారు, ప్రతిసారి చెప్తా ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా చాలామంది మాట్లాడినటువంటి సందర్భంగా అనిపించింది. మరి ఇప్పుడు ఒక బీసీ ప్రధాని అయ్యుండి బీసీ మహిళల్ని ఈ రకంగా వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే ఊరుకుంటాడా, చూసుకుంటా? మేము అంటే మా ద్వారా వారికి ఒక పాయింట్ అర్థమై డెఫినెట్గా దానికి సహకరిస్తారు, స్పందిస్తారని భావిస్తున్నాము. సో ఎవరైనా కూడా, ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకులైనా కూడా కేవలం మహిళల పట్ల మాటలతోటే వాళ్ళ స్పీచ్లు ఉంటున్నాయి, కానీ రియాలిటీకి వచ్చేసరికి ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ జరగట్లేదు. గ్రౌండ్ రియాలిటీస్ చూసుకుంటే ఇంకా కూడా మేల్ డామినేటెడ్ వరల్డ్లోనే మనం బతుకుతున్నాం. ఎంత ఎదుగుతున్న ప్రయత్నం చేసినా కూడా వాళ్ళని లాగే ప్రయత్నం చేస్తున్నారు. నేను కేవలం ఇక్కడ పురుషులనే అనట్లేదు, అక్కడ ఉన్న జెండర్, మనం ఈక్వాలిటీ అని అన్నప్పుడు అందరూ సమానం అన్నప్పుడు ఒకరు ఎదుగుతున్న క్రమంలో వాళ్ళని లాగే ప్రయత్నం, వాళ్ళని ఎదగనీయకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా మహిళలు కొద్ద వాయిస్ లేపినారంటే అమ్మ ఈమె మనకంటే ఎక్కువ ఇదవుతుందన్న భావనతో కూడా కొన్ని విధాలుగా మనల్ని వెనకకు లాగే ప్రయత్నం. ఇప్పుడు ఇప్పటికీ సమాజం, సొసైటీ మారింది. అప్పుడేమో 4 గోడల మధ్యలో మహిళలు ఉంటుండే, ఇప్పుడు ప్రతి ఒక్క రంగంలో అసలు చూసుకుంటే ఏ రంగంలో మహిళలు లేరు అన్నా కూడా మనకి ప్రతి ఒక్క రంగంలో కూడా కనిపిస్తారు. పలానా ఇది దీంట్లో లేరు అనేది ఏం లేదు. అంటే పురుషుల కంటే ధీటుగా కూడా మహిళలందరూ పనిచేస్తున్నారు. అయినా కూడా ఇంకా కూడా వివక్షకి గురవుతున్నాం కాబట్టి ఈ బిల్ ద్వారా ఇంకా కూడా నష్టం జరుగుతుంది. బీసీలు అని చెప్పుకున్న వాళ్ళందరూ కూడా బీసీలకు న్యాయం చేసే విధంగా బిల్లులు ఉంటే అందరు సంతోషపడతారు. కేవలం వాళ్ళకి లబ్ధి చేసే విధంగా, వాళ్ళ పార్టీకో వారికో లబ్ధి చేసే విధంగా కూడా బిల్లులు ఉంటే మాత్రం మేము ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయము. సో దీని ద్వారా అయినా వాళ్ళు తెలుసుకొని ఆ బిల్లో కొన్ని సవరణలు చేసుకొని అన్ని విధాలుగా అందరికీ సౌకర్యంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం డెఫినెట్గా దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఫైనల్గా ఇప్పుడు 2-2.5 సంవత్సరాలు ఇంకా వ్యవధి ఉన్నది. ఇప్పటికే బిల్లు ప్రవేశపెట్టాలన్న ఆలోచన కేంద్రం చేస్తూ ఉన్నది. దీని మీద మీరేం చెప్తారు? ఫైనల్గా మీ కార్యాచరణ ఎలా ఉండబోతున్నది ముందు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఉన్నాము. ఎన్నో ఏండ్ల నుంచి పోరాడుతున్న ఇది ఒక కొలిక్కి వచ్చింది అండ్ అది అవుతుందన్న సంతోషంతో మేము ఉన్నాము. కానీ ఆ సంతోషం మళ్ళీ లేకుండా చేయొద్దు అనేదే మా ఒక విజ్ఞప్తి. మళ్ళీ కూడా మహిళలని ప్రతి ఒక్క దగ్గర ఇప్పుడు నరేంద్ర మోదీ గారు మహిళలు
ఎంపవర్మెంట్ అవ్వాలి, ఖచ్చితంగా అన్ని రంగాలలో ఉండాలి, స్కూల్కి వెళ్ళాలి, ఉద్యోగాలు చేయాలని చెప్పేసి వారి వారి స్పీచ్లలో ప్రతి ఒక్క దగ్గర మహిళను ఎక్కువ ఉద్దేశించి మాట్లాడుతున్నారు. సో అవకాశాలకు వచ్చేసరికి ఎందుకు మేము అంత చిన్నగా కనిపిస్తున్నాం? మేము అంటే మీకు మాటల్లోనే మేము పెద్దగా కనిపిస్తామా, చేతల్లో మీకు కనిపించమా? ఖచ్చితంగా దీని గిట వారు పూర్తి స్థాయిగా మహిళలకి అవకాశాలు ఇవ్వకుండా లేదంటే ఇంకో రకంగా ఏదైనా చేస్తే మాత్రం మహిళా ఉద్యమం అయితే మళ్ళీ ముందుకు వస్తుంది. ఇక్కడే కాదు, సెంట్రల్లో కూడా మేము పోరాడతాం. అండ్ ఏదైతే వాళ్ళు ఇప్పుడు 2028లో 33% రిజర్వేషన్ వస్తుందని చెప్పేసి ఏదైతే ఊరిస్తున్నారో అది అంటే అది అట్లనే ఉండిపోతుంది. మనము సినిమాలలో అంటాం కదా, కోడిని చూపించి కడుపు నింపుకోని, అదే టైప్లో ఇది కూడా ఇప్పుడు అదే రకంగా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఇంకా కూడా వాళ్ళు బీసీలకు న్యాయం చేసే విధంగా కానివ్వండి, మహిళలకు న్యాయం చేసే విధంగా కానీ బిల్లులు లేకపోతే దానికి మహిళలందరూ కూడా ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాము. డెఫినెట్గా ఇవి ఏవో అవసరాలు కాదు, మా హక్కులను ఇంకా అడుక్కునే స్థితికే మీరు తీసుకొని వస్తున్నారు. కానీ దానికి నిజంగా అది జరిగే విధంగా కూడా ఎవరు కూడా కృషి చేస్తలేరు. ఒకవేళ చేయకపోతే మా రిప్రజెంటేషన్ లేకపోతే మేము నిజంగా ఇంకా అణిచివేయబడతాము, ఇంకా వెనకకి అయిపోతాము. ఇక ముందు కూడా ఎవరైనా కూడా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా కేవలం మీ స్పీచ్లలో ఇచ్చే ఏమంటారు వర్డ్స్ కాదు, రియాలిటీలో దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తే ఖచ్చితంగా దాన్ని బాగుపడుతుంది. అంటే కొంతమంది పెద్దలు మాట్లాడుతుంటారు, ఒక ఇంట్లో ఒక మహిళని ఎడ్యుకేట్ చేస్తే ఆ ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉంటుంది. అదే మహిళనే కానీ, అదే బీసీ మహిళనే కానీ అవకాశం ఇచ్చి ఎంకరేజ్ చేస్తే ఆ సమాజం, ఆ కమ్యూనిటీ, ఆ మహిళ స్ట్రెంగ్తెన్ అయ్యి ఇక ముందు కూడా వారికి ఉన్న ఇష్యూస్ని మేము లేవనెత్తే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మా ఇష్యూస్ మేము జెంట్స్కి వెళ్ళి కొన్ని చెప్పుకోలేం పరిస్థితి ఉంటుంది. అక్కడ మహిళల రిప్రజెంటేషన్ లేకపోతే సో మా ఇష్యూస్ అట్లనే కొనసాగుతాయి, ఎక్కడ కూడా అవి ఫుల్ఫిల్ కావు. సో దయచేసి ఏ రాజకీయ నాయకులు ఎవరున్నా కూడా మహిళలకు సపోర్ట్ చేసి వారికి అన్ని విధాలుగా న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సెంట్రల్ని బీజేపీ అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం, బీసీ సబ్ కోటా ప్రొవైడ్ చేయండి, దానివల్ల మాకు లాభం జరుగుతుంది, మేమందరం కూడా సంతోషపడతాం. మీరు పెడుతున్న ఈ బిల్లులో కొన్ని సవరణలు చేసుకొని మేము అడిగే డిమాండ్లు మీరు ఫుల్ఫిల్ చేస్తే ఖచ్చితంగా మేము దాన్ని వెల్కమ్ చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.